ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. అప్పు ఈ రోజుల్లో అప్పు తీసుకున్న వారికంటే ఇచ్చిన వారికే ఎక్కువ శిక్షలు పడే అవకాశం ఉంది. అది ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను. అందుకోసం శిక్షల నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఈ జాగ్రత్తలు కంపల్సరిగా మీరు పాటించాల్సిందే. చాలా మంది టైంకి మనకి ఎవరు అప్పిస్తారా, అప్పిస్తే మనం ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు, అది నెల నెల కట్టుకోవచ్చు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక అప్పిచ్చే వాళ్ళు తెలిసిన వాళ్ళైతే వితౌట్ ఎలాంటి డాక్యుమెంటేషన్ అలాగే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా వాళ్ళకు అప్పు ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షలు కానివ్వండి, 5 లక్షలు కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి, ఇలా ఇచ్చేస్తూ వెళ్తారు. ఇచ్చిన తర్వాత ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళు అప్పు ఇవ్వని పక్షంలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. దానివల్ల అప్పు తీర్చలేక వీళ్ళు, ఇచ్చిన అప్పును కలెక్ట్ చేసుకోక వీళ్ళు ఇద్దరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైతే మీరు అప్పిచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, భయపెట్టడం కానివ్వండి, వారిని అబ్యూజ్గా తిట్టడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే మీరే పనిషబుల్, మీరు ఖచ్చితంగా పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అప్పిచ్చేటప్పుడు మీరు చేయవలసిన జాగ్రత్తలు ఏంటంటే జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పర్సన్ కి మీరు తెలిసిన వాళ్ళైనా, వాళ్ళు తెలియని వాళ్ళైనా, లేదంటే మీడియేటర్ త్రూ వచ్చి ఎవరైనా అప్పడిగినా మీరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది ఒక ప్రామిసరీ నోట్ అనేది ఉంటది. దాంట్లో రాసుకోండి. ఆ ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు చుట్టూ ఒక 2-3 పెట్టేసుకొని అవన్నీ కూడా రాసుకోవాలి. జీపే చేశారా, ఫోన్ పే చేశారా, బ్యాంక్ చెక్ ఇచ్చారా, లేదంటే క్యాష్ రూపేనా ఇచ్చారా, ప్రతిదీ రాసుకొని ఇన్ని రోజులలో నాకు ఈ అప్పు అనేది మీరు ఇవ్వాలి, నేను ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను అనేది మీ ఇద్దరి అంగీకారంతో ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేసేసుకొని సాక్షి సంతకాలు పెట్టేసుకొని దాన్ని కాపీని మన దగ్గర పెట్టేసుకొని అప్పుడు మీ చేతిలో ఉన్న డబ్బుల్ని కానివ్వండి, లేదంటే మీరు ఫోన్ పే చేస్తే ఫోన్ పే కానివ్వండి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, అరే డబ్బులు అడిగాడు కదా ఇచ్చేద్దాం, ప్రాబ్లం లో ఉన్నాడంట కదా అని చెప్పేసి మీరు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ప్రాబ్లం ఎలాంటివి వస్తాయంటే ఒక 3-4 నెలలు ఖచ్చితంగానే ఇంట్రెస్ట్ అనేది టైం టు టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ అతనికి ఆర్థిక ఇబ్బందుల కారణంగానో లేకపోతే డబ్బులు అందకపోవడం వల్లనో, అరే మనకు తెలిసిన వాళ్ళే కదా, ఈ నెల కాకపోతే ఇంకొక నెల, ఈ నెల కాకపోతే ఇంకో నెలకైనా ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటే మీరు కూడా ఒక 2-3 నెలలు ఆగారు, మీ ఓపిక నశించిపోయింది. ఇమీడియట్ గా మీరు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎక్కడ కనిపిస్తారో అక్కడ డబ్బులు ఇవ్వకపోతే మీ అంత చూస్తాను, ఇలా బెదిరించొద్దు. తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్తారు, ఒక 4 మనుషులు తీసుకొని నాకు అప్పు తీసుకున్నాడు, ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ కట్టట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, మరి నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి ఒక 4 తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసి ఇష్టం ఉన్నట్టు తిడుతూ ఉంటారు, అబ్యూజ్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చూడడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఏం చేయకుండా ఇష్టం ఉన్నట్టు తిడుతూ ఉంటారు. అది కూడా శిక్షనే, మీకు శిక్ష పడుతుంది. ఇవన్నీ కూడా మీరు అబ్యూజ్ గా తిట్టినా, వారిని బెదిరించినా, ఇంటికి మనుషుల్ని తీసుకెళ్లేసి మీరు థ్రెటనింగ్ చేసినా, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసినా కూడా ఐపీసీ 506, 508, 509, 452 కేసుల కింద మీరే పనిష్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసమనే మీరు ఎప్పుడైతే అప్పు ఇస్తారో అప్పుడే జాగ్రత్తలు వహిస్తే మీ డబ్బుల్ని చాలా ఈజీగా వసూలు చేసుకోవచ్చు. ఈ ప్రామిసరీ నోట్ ఒకటి రాసుకోండి, ఒక ఎంటీ చెక్ తీసేసుకోండి. తర్వాత నెక్స్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళేసి అప్పుడు ఇన్ టైంలో నాకు డబ్బులు ఇవ్వట్లేదండి, ఈ టైం వరకు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇప్పటి వరకు ఇవ్వలేదు అని చెప్పేసి మనం చాలా ఈజీగా మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. పోలీసులు కూడా పిలుస్తారు, బాబు నువ్వు ఈ టైంలో డబ్బులు ఇస్తానన్నావు కదా, ఇవ్వలేదు, ఖచ్చితంగా ఇవ్వకపోతే నీకు ఈ కేసులు పడతాయి, ఈ పనిష్మెంట్ ఉంటుంది, మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల వాళ్ళు ఇచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అలా కాకుండా మీరు ఏదో నోటి మాటగా మీరు డబ్బులు ఇచ్చేసి తర్వాత అవస్థ పడేసి అరే నాకు తీసుకున్న అప్పు ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏదో నేను అప్పుల బాధ తట్టుకోలేక చచ్చిపోయానంటే అది కూడా మీరే, ఎందుకంటే మీరే ప్రేరేపించినట్టు. వాళ్ళ ఆత్మహత్య చేసి చనిపోవడానికైనా, తర్వాత నెక్స్ట్ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికైనా, ఇవన్నింటికి రీజన్ మీరే అవుతారు. సో అప్పిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి, తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించి నేను తీర్చగలనా లేదా, నా స్తోమత ఎంత, నేను ఎంతవరకు అయితేనే నేను అప్పు తీర్చగలను, ఇంట్రెస్ట్ నేను ఎవ్రీ మంత్ కట్టగలనా లేదా అన్ని చూసుకున్న తర్వాతనే మన స్తోమతకు మించి అప్పు చేయొద్దు. మన స్తోమతలోనే అప్పు చేసి దాన్ని తీర్చేలాగుంటేనే తీసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఉండేవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో జాగ్రత్తగా మీరు అప్పు పైన ఏదన్నా మీరు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ రేట్ చూసుకోండి, అందరిని పిలిపించేసుకోండి, అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చర్యలు తీసేసుకోండి.
కావాలంటే ఒక లీగల్ అడ్వైజర్ని పిలిచేసుకోండి, వారి సమక్షంలో తీసుకోండి. ఇవన్నీ చేయండి. ఈ రోజుల్లో అప్పు ఇచ్చిన తర్వాత తిరిగి రావడం అనేది చాలా కష్టం. వచ్చేటప్పుడు కూడా మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో చట్టాలు ఎప్పుడైనా సరే ప్రూఫ్ ఏదైతే ఉంటుందో పేపర్ పరంగా కానివ్వండి, ఓరల్ గా కానివ్వండి, ఐ విక్టింగ్ గా కానివ్వండి ఉంటేనే నమ్మడం జరుగుతుంది. కాబట్టి మీరు అవన్నీ కూడా పెట్టుకొని తర్వాత నెక్స్ట్ మీరు అప్పు అనేది ఇవ్వడం చేయండి. లేని పక్షంలో మీ డబ్బులు ఏ కోర్టు కానివ్వండి, చట్టాలు కూడా ఇందులో పని చేయకుండా మీకు ఇప్పించే ప్రయత్నం చేయక కష్టమవుతుంది.